చాలకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావైలోని మూడో పాశురంలోని విశేషాన్ని కొంచెం తెలుసుకునేటట్లు మనం ప్రయత్నిద్దాం. మొదటి పాశురంలో మనకి ఉపాసన ఉద్దేశం ఆండాళ్ తల్లి ద్వారా తెలిసింది. ఆ ఉద్దేశం ఏంటంటే భగవంతుడితో శాశ్వతమైన భాగస్వామ్యం కానీ సాన్నిధ్యం కానీ పొందడం అనేది ముఖ్య ఉద్దేశం. ఆ నోము యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అర్హత ఏముంది వాళ్ళకి అంటే వాళ్ళలో ఉండే ఉత్కంఠతో ఉండే కోరిక. ఆ కోరికని వాళ్ళు సాధించాలి, ఆ ఉద్దేశాన్ని సాధించాలంటే వాళ్ళు ఏ సాధన మార్గాన్ని తీసుకున్నారంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అని మనకి మొదటి పాశురంలో చెప్పడం జరిగింది. అక్కడ శ్రీకృష్ణుని యొక్క నామ రూప గుణ విశేషాల్ని కూడా వర్ణింపడం జరిగింది. రెండవ పాశురంకి వస్తే అనంతశేషుని గుర్తు తెచ్చుకుంటూ ఆదిశేషుపై శయనించిన మహావిష్ణువుని తలుచుకుంటూ ఈ నోము సఫలీకృతం కావాలి అంటే ఏ నియమాలు పాటించాలి, ఏ నియమాలు పాటించకూడదు, ఇది ఒక తపస్సు లాగా చేసుకోవాలి, ఆ ఉపాసన ఉద్దేశాన్ని పొందాలి అనే దానికి ఏమి చేయాలో చేయకుండా చెప్తూ మన అవి పాటిస్తే మన నిజ జీవిత శైలి కూడా సౌమ్యంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ఒక ఆధ్యాత్మిక రూపంగా ఒక నియమ నిబంధనలతో క్రమశిక్షణతో జీవితం ఉంటే ఏమవుతుంది అనే ఒక సందేశం మనకి తిరుప్పావై రెండవ పాశురంలో వస్తుంది. అవి తెలుసుకున్నాక ఇవాళ మూడవ పాశురంకి వెళ్దాం. ஓங்கியோட கலந்த உத்தமன் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்து நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெறங் சாரி ஓங்கு பெறங் சின்னலூடு கைலுகளா பூங்குவளே போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே பூக்கிழந்து சீட்டமலை பற்றி வாங்க உடை நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தே தோரெம்பாவாய். హరే కృష్ణ. ఈ మూడవ పాశురంలో మొదటి పాశురంలో శ్రీకృష్ణుని వాళ్ళు డైరెక్ట్గా ప్రత్యక్షంగా తలుచుకుంటే, రెండవ పాశురంలో మహావిష్ణువుని తలుచుకుంటే, ఈ మూడవ పాశురంలో ఒక అవతార విశేషమైన వామనుడిని తలుచుకోవడం విశేషం. పెరిగి లోకాలు కొలిచిన పురుషోత్తముని కీర్తించి నోము పేరున కలిసి మేము నీరాడితే దేశమంతా నెలమూడు వానలు కురిసి ఈతి బాధలు తొలుగు పెరిగిన ఎర్రని వరిచేలు పైకెగురు చేపలు నీరజములు మెరిసి నిద్రించు తుమ్మెదలు స్థిరముగా కూర్చుండి శిరములులాగా కలశములు నింపు కామధేనువులు నిత్య సంపదతో నిండుగా నుండు జగతికే మంగళం కూర్చు మన శ్రీవ్రతము. తిరుప్పావైలో మనకి కొన్ని పాచురాల్లో బాహ్యతరంగా ఒక అర్థం దర్శింపజేయబడితే అంతర్గతంగా దర్శింపజేయబడే విశేషాలు చాలా ఉంటాయి. అలాంటి పాశురం ఈ మూడో పాశురం. బాహ్యతరంగా చూసుకోవాలి అంటే ఇక్కడ ఆండాళ్ తల్లి వాళ్ళ సహచరులు ఏం చెప్తున్నారు? మేము ఈ నోము పాటిస్తాము, ఈ నోము ద్వారా మేము చేసే పనుల ద్వారా లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా శ్రేయస్కరం అవుతుంది. అక్కడ పంటలు బాగా పండుతాయి, ఆవులు సమృద్ధిగా పాలిస్తాయి. అంటే కేవలం బాహ్యతరంగా సిరి సంపదలు, పాడి పంట అభివృద్ధి చెందుతాయి. దానివల్ల అందరూ సుఖంగా ఉంటారు, నిత్య సంపదలతో నిండుగా ఉంటుంది వాళ్ళ జీవితం అని చెప్పడం జరిగింది. ఇది ఒక బాహ్యతరమైన దర్శనీయాంశం. కానీ దీంట్లో కూడా ఒక ఆధ్యాత్మిక తత్వం ఉంది. అంటే ఒక మంచి పని కొరకు, భగవంతుని సాన్నిధ్యం కొరకు చేసే వ్రతాల వల్ల ఆ చే ఎవరైతే చేస్తారో వాళ్ళకి వ్రత ఫలమే కాకుండా మిగతా వాళ్ళందరికీ, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకందరికీ, వాళ్ళతో కనెక్టెడ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ వ్రత ఫలం ఆటోమేటిక్గా ఎంతో అంత కొంత దొరికిపోతుంది. వాళ్ళు స్వయంగా
ఆ వ్రతఫలం తీసుకొని ఇంకోళ్ళకి ఇవ్వక్కర్లేదు. అంటే భగవంతుడి కొరకు, భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళ కొరకు మనం వాళ్ళు చేసేంత సేవ మనం చేయలేకపోయినా, వాళ్ళు చేసేంత తపస్సు మనం చేయలేకపోయినా, కేవలం వాళ్ళతో కనెక్షన్‌లో ఉంటే చాలు, మనకి వాళ్ళకొచ్చే ఫలితం మనకు ఆటోమేటిక్‌గా వస్తుంది అనే ఉద్దేశాన్ని కూడా ఈ యొక్క పాశురంలో మనకి కలుగుతుంది. ఎలాగైతే ఆండాళ్ళ తల్లి తమము వాళ్ళు ఆ స్నానం, ఆ యొక్క ఆధ్యాత్మికమైన స్నానం చేయడం వల్ల భగవంతుడితో ఆ ఉద్దేశంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకోవడం వల్ల వచ్చే ఫలితాలని ఆవిడే చెప్తోంది. కానీ ఆ వచ్చే ఫలితాలకి మనం యోగ్యులమా, కామా అనేది కాదు. అందరికీ వచ్చేస్తుంది. అది ఒక విశేషం. అంటే సామాజిక దృక్పథంతో సర్వజన శ్రేయస్సు కొరకు, సర్వజన సిరి సంపదల కొరకు కూడా చేసే వ్రతం అని ఇది మనకి గుర్తొస్తుంది. కానీ ఇది బాహ్యతరంగా మనకి ఆహ్, కనిపించే విశేషం అన్నమాట. దీన్ని శ్రీమాన్ అప్పలాచార్య గారి భాష్య ప్రక్రియలో ఈ శ్లోకాన్ని ఆయన అనువాదం చేసినప్పుడు శ్రీమాన్ నారాయణుని పవిత్ర నామస్మరణం చేస్తూ త్రివిక్రముడు బలి చక్రవర్తి నుండి బహుమతి స్వీకరించి 3 లోకాలను తన పాదాలతో కొలిచిన భగవంతుడు. ఆయనని వీళ్ళు నామస్మరణం చేస్తున్నారు. తపస్సు పేరుతో చేసే ఈ స్నానాన్ని ఆధారంగా తీసుకుంటూ ఈ మూడు ఈ జగత్తు 3 సార్లు వర్షంతో సజీవంగా ఉల్లాసభరితం కావాలని అయితుందని భౌతిక రోగాల నుండి విముక్తి పొంది అందరూ సంతోషంగా ఉంటారని వరి మొక్కలు ఆకాశానికి ఎగసిపడి పంట పొలాల్లోని నీటి చేపలు ఆనందంతో కదలికతో క్రీడించాలని తామర పూలుపై నిద్రించే తేనెటీగలు ఆ ధరణి పండ్లతో నవ్వాలని పశువులు పాకలు సల్ సత్ఫల రహిత ఆవులతో కళకళలాడుతూ ఉండాలి. పాల కుర్రవాడు గోమాతలను తాకిన వెంటనే పాల ప్రభావం ఉద్భవించాలి. ఈ భూమి ఎప్పటికీ అక్షయమైన సిరి సంపదలతో కళకళలాడుతూ ఉండాలి. ఈ జగత్తు పాలు, తేనె నిన్న గొప్ప సౌభాగ్యంతో నిరంతరం ఉత్సాహభరితంగా ఉండాలి అని ఆశీర్వదిస్తున్నాడు ఆండాళ్ళ తల్లి. ఆశీర్వదించడమే కాదు, ఆవిడ అలా అయితుందని కూడా మనకి చాటి చెప్తున్నారనమాట. అందుకని అంతర్గతంగా ఈ ఈ యొక్క పాశురాన్ని అర్థం చేసుకున్న ఆచార్యులు ముఖ్యంగా వాళ్ళు చేసినవి రెండు, వాళ్ళు చూపెట్టినవి రెండు విషయాలు నాకు తెలిసినవి. ఒకటి, ఈ పాశురం ఎలా మొదలవుతుంది, ఆ భగవంతుడి వామన అవతారం యొక్క లీలా విశేషాన్ని గుర్తు తెచ్చుకుంటూ దానిని నామస్మరణం చేయటం. అది ఒక గొప్ప విశేషం అయితే, ఆ వామన అవతారాన్నే వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు అనే దాన్ని కూడా ఆచార్యులు మనకి వివరించారు. ఆ రెండు విషయాలు మనం ఈ యొక్క పాశురం గురించి చర్చించుకున్నప్పుడు తెలుసుకుందాం. అంటే ఈ తిరుప్పావేల 3వ పాశురం భగవంతుని దివ్య వామన అవతారం మరియు ఆత్మీయ ఆచార్యుల అనుగ్రహాన్ని గొప్పగా కీర్తిస్తూ రాసినట్లు కనబడుతుంది అనమాట. ఈ పాశురం ద్వారా ఆండాళ్ తల్లి భక్తులకు భగవంతుని లీలా మహిమ చెప్పడం ఒకటైతే, శిష్యులు ఆచార్యుల ద్వారా పొందే అనుగ్రహ జ్ఞానాన్ని వివరించారు. ఈ శిష్యులు ఆచార్యుల ద్వారా పొందిన అనుగ్రహ జ్ఞానం ఏంటి? ఇందాక అలా చెప్పినట్లు ఎవరైనా గొప్పవాళ్ళు యాగాలు, యజ్ఞాలు, తపస్సులు, పుణ్యాలు చేస్తే వాళ్ళకి ఆ పుణ్యం కాకుండా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి, వాళ్ళతో కనెక్టెడ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళని అనుగ్రహించిన వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళ యజ్ఞాలు, తపస్సులు చేయకున్నా కూడా. అలాగే మనకు కూడా అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో శ్రీల ప్రభుపాద్ వారి రచనల ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఇంట్లో ఒక్కళ్ళు అయినా ఒక శుద్ధ భక్తిని ఆచరించగలిగితే, మన ఒక కుటుంబంలో ఒక్కళ్ళైనా ఒక మంచి భక్తులైతే మిగతా వాళ్ళందరికీ కూడా ఆ ఫలితం కలుగుతుంది. ఒకే జన్మ కాదు, 7 జన్మలు అటు ఇటు వాళ్ళకు కూడా మంచి కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకనే మనకు అది తెలిసినప్పుడు మనం ఎంతో కొంత భక్తి మార్గాల్లో ఉంటే మనకే కాకుండా మన కుటుంబ సభ్యులు, మన పైన ఉన్న వాళ్ళు, మన కింద ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఒక్కడ ఆ లాభం దొరుకుతుందనే విశ్వాసం మనకి ఉండాలి. ఆ యొక్క బాధ్యత మనకుంటే మనం చేసే భక్తి ప్రక్రియలో కూడా మనం చాలా సావధానంగా, ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండగలడానికి ప్రయత్నిస్తాం.
అయితే ఈ ఆచార్యుల అనుగ్రహాన్ని గొప్పగా కీర్తిస్తూ రాసిందిగా గుర్తుపడింది కాబట్టి ఈ పాశురానికి ఆ విశేషత బాగా వచ్చిందనమాట. అయితే ఈ రెండు విషయాలు ఈ పాశురంలో బాగా బాగా చెప్పబడ్డాయి. తర్వాత ఈ పాత్రలో ముఖ్యంగా వామనుడు మరియు త్రివిక్రముడు రూపాలను వెలుగులోకి తీసుకొచ్చి భక్తులకు ఆధ్యాత్మిక మార్గాన్ని స్పష్టంగా చూపేందుకు ప్రయత్నించబడింది అనమాట. అంటే వామనుడు అంటే ఒక చిన్న మరిగుజ్జు కింద వచ్చి ఒక వటువు కింద వచ్చిన వామనుడు, తర్వాత అదే వామనుడు ఒక త్రివిక్రముడైన వామనుడు అంటే చిన్నగా వచ్చి పెద్దగా అయ్యాడు అనమాట. చిన్నది ఏదో చేస్తానంటూ వచ్చి చాలా పెద్దగా చేశాడనమాట. అలాగే ఈ వ్రతం కూడా చిన్నగా మొదలైన వాళ్ళ కొరకే భగవంతుడి సాన్నిధ్యం లభించాలనుకున్న దీని ఫలితం ప్రపంచం అంతటికీ ఉంటుంది. వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళకి, వాళ్ళు చేసింది విన్న వాళ్ళకి, వాళ్ళు చేసింది విని దాన్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళకి, వాళ్ళు దాన్ని మెచ్చుకున్న వాళ్ళకి, నచ్చిందని మళ్ళీ మళ్ళీ చెప్పుకునే వాళ్ళకి అందరికీ వస్తుంది. ఎలాగైతే వామనుడు చిన్న వామనుడు పెద్దగా అయిపోయాడో అది ఇక్కడ ఆండాళ్ళ తల్లి చెప్పారనమాట. మనందరికీ తెలిసిందే వామన చరిత్ర శ్రీమద్ భాగవతంలో 8వ స్కందంలో వస్తుంది. వామనుడు మహాబలి చక్రవర్తి దగ్గర బ్రాహ్మడి బాలుడు రూపంలో వెళ్ళి 3 అడుగుల భూమిని కోసం దానం కొరతాడు. అప్పుడు తన విశ్వరూపం నాడు మహా ఎత్తైన రూపాన్ని ప్రదర్శించి తన 2 అడుగుల కదులుతో భూలోకం మరియు స్వర్గలోకాన్ని కొలిచేస్తారు. ఇంకా వేరే చోట ఏముండదు. 3 అడుగు స్థలం ఇవ్వలేని బలి మహారాజు తానే తనను భగవంతుని పాదాల కింద ఉంచుతాడు. ఇది శరణాగతికి ఒక ప్రతీకగా నిలబడింది. ఈ వామనుడి దివ్యమైన లీలని ఈ పాశురంలో ప్రస్తావింపబడింది. ఎందుకంటే ఈ ఆండాళ్ళ తల్లి ఈ కథను ఉదాహరించి భక్తుల హృదయాల్లో భగవంతుని యొక్క మహాత్యాన్ని మరింత పెంచారనమాట. అంటే ఈ 3వ పాసరంలోనే వామనుని చూసుకోవడం ఎందుకు అంటే ఏదైనా మనం ఒక భగవత్ కార్యం చేయాలి అంటే అది నిజంగా సఫలీకృతం కావాలి అంటే మనలో నేను నాది ఐ అండ్ మైండ్ అనేవి పోవాలి. నేను నాది అని ఎందుకంటే మనం చేసేది కేవలం భగవంతుడి కొరకు, భగవంతుడి యొక్క సాన్నిధ్యం కొరకు చేస్తున్నాం గనక మనలో ఆ ఓనర్షిప్ అనేది ఉంటుంది కదా, మనది నాది నేను అనేది ఐ అండ్ మైండ్. అది ఎలా పోగొట్టాలి, ఎలా చూపెట్టాలి అనేది ఈ వామన చరిత్రలో మనకి చాలా బాగా వస్తుంది. ఒకటి బలి మహారాజు ఏమైంది అనేది. బలి మహారాజు కూడా ఎంతో కొంత తనలో ఎక్కడో కొంచెం అహంభావం ఉండేది. అంత ఇంద్రలోకాన్ని అంతా జయించి ఆ, ఇన్ని అధిపతి అయ్యి అందరికి కొంచెం దేవతలు కష్టపెట్టిన వాడైనాడు. తను చాలా బలవంతుడు అనుకున్నవాడు. అతనికి చాలా బలం కూడా తన గురువు గారి ద్వారా లభించింది. అంతా తనదేనని అనుకున్న బలి మహారాజుకి భగవంతుడు ఐ అండ్ మైండ్ నుంచి కొంచెం అతన్ని తొలగించాలి. ఆ దృష్టికోణం నుంచి అతన్ని తొలగించాలి. ఎందుకంటే సర్వతా అతను మంచి భక్తుడు. అది కూడా ముల్లోకాలకి చాటి చెప్పాలని అతనికి ఏ భక్తుడికైతే ఏ స్థానం ఉండాలో అది తెప్పించేందుకు, బయటకి తీసేందుకు ఐ అండ్ మైండ్ ని తీసేశాడు బలి మహారాజు నుంచి. అది ఇక్కడ ఆండాళ్ళ తల్లి గుర్తుపెట్టుకుంటున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదైనా ఎక్కడైనా లోత హృదయ కవాటాల లోపల ఎక్కడైనా ఇది మాది, నాది, నా నా సొంతంది అనుకునే భావన ఏదైనా ఉంటే పోవాలి. అది పోవాలి అంటే మనం వామన చరిత్ర గుర్తు తెచ్చుకోవాలి అని ఆ సద్భావంతో కూడా ఆ భగవంతుడి యొక్క దివ్యమైన లీలను తలుచుకుంటున్నారు. ఇంకొకటి భగవంతుడు కూడా ఐ అండ్ మైండ్ ఇక్కడ చూపెట్టాడు అనమాట. అంటే భగవంతుడు కూడా ఇది నాదే సొంతము అనే కాకుండా నేను నా ఇష్టం వచ్చినట్లే చేస్తాను అనేదే కాకుండా చేసే శక్తి భగవంతుడికి ఉంది, చేయగలిగే సామర్థ్యం ఉంది, చేయగలిగే అర్హత కూడా ఉంది. కానీ భగవంతుడి యొక్క భక్తుల ప్రేరణకు తన తల్లి గారి కోరిక మేరకు తన తమ్ముడైన ఇంద్రుడు, తమ్ముడు లాంటి వాడైన ఇంద్రుడికి తన స్థానాన్ని ఇవ్వడం కొరకు తనకి తాను భగవంతుడు ఎంత శక్తివంతుడైనా కూడా ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చి, ఒక మరిగుజ్జు రూపంలో వచ్చి, ఒక దైత్యరాజైన బలి మహారాజు దగ్గరికి వెళ్ళి యాచించాడు. అంటే
చూడండి ఎంత మ- మ- భగవంతుడు ఎంత శక్తిమంతుడో కూడా మనకి తెలుసు. ఎన్నో శ్లోకాల్లోనూ ఎన్నో విషయాల్లోనూ చెప్తాను. అలాంటి భగవంతుడే ఒక భక్తుడి కొరకు, ఒక భక్తురాలి కొరకు, తల్లిదండ్రుల కొరకు ఒక చిన్న వటువు కింద వచ్చి, ఒక మరిగుజ్జు కింద వచ్చి ఒక యాచకుడు అయ్యాడు అనమాట. అంటే మామూలుగా ఇలా చెప్పేసుకుంటూ పోతుంటే మనకి దాంట్లో ఆ ఫీలింగ్ తెలియదు, కానీ మనమే అనుకోండి, మనకే ఒక చిన్న అంటే మరుగుజ్జుని చూస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఒక రకం ఒకప్పుడు భయం కూడా వేస్తుంటుంది కదా, ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు, ఎలా బతకగలుగుతారా. అది అంత 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 సుందరంగా ఉండి ఆనందదాయకంగా ఉండే దృశ్యంగా. అది ఇంకోటి, ఇంకోటి ఆ మరుగుజ్జు విశేషం పక్కన పెడితే, ఎవరైనా సరే ఎలాగున్నా సరే, ఎంత అందంగా ఉన్నా ఎలాగున్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా యాచించే పరిస్థితి వస్తే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి, నాకు ఇది ఇవ్వండి అని యాచించే పరిస్థితి వస్తే చాలా దీనమైన పరిస్థితి. గొప్పవాళ్ళకైనా దీనమైన పరిస్థితి, పేదవాళ్ళకైనా దీనమైన పరిస్థితి, మంచిగా ఉన్న వాళ్ళకైనా దీనమైన పరిస్థితి, కష్టాలు ఉన్న వాళ్ళకైనా దీనమైన పరిస్థితి. అది ఎప్పుడు మనకి రాకూడదు అనుకుంటాం. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆ, ఆ, ఈ ఆ, శ- శారీరక బాధల వల్ల కానీ ఎవ్వరిని కష్టపెట్టకూడదని, ఎవరి చేత యాచింపబడకూడదని మనం కోరుకుంటాం. ఎందుకంటే అది అంత కంఫర్టబుల్ పొజిషన్ కాదు. ఎవరినైనా వెళ్ళి అడగాలి అంటే అది చాలా ఆ, బలహీనమైన పరిస్థితి. కానీ భగవంతుడి యొక్క భక్తుల కొరకు తను ఎటువంటి వాడైనా కూడా, ఈ వామన దేవుడు ఆ యొక్క ఆ అవతారంలో అలాంటి పని చేయడం వల్ల భగవంతుడిలో ఉండే కరుణ మహాత్యాన్ని ఆండాళ్ తల్లి అలా గుర్తుపెట్టుకుంటూ కూడా ఆ, శ్లాఘించారనమాట. ఈ కంపాషన్ అనేది వామన చరిత్రలో మనకి చాలా బాగా కనబడుతుంది అనమాట. ఒక భగవంతుడు ఒక యాచకుడు అయ్యాడు, ఒక చిన్న మరుగుజ్జు అయ్యాడు, భగవంతుడి భక్తుడు కొరకు తను ఆ యొక్క లీలని ప్రదర్శించారు. అలాగే అంటే భగవంతుడు భక్తుల యొక్క స్పందన భగవంతుడు బాగా వింటాడు, చూస్తాడు అనేది ఈ దివ్యలీలలో మనకి తెలుస్తుంది. అందుకనేనేమో ఆండాళ్ళ తల్లి ఈ వామన చరిత్రని ఇలా గుర్తుపెట్టుకున్నారు. ఇంకోటి ఏంటి అంటే మనకి రామాయణంలో కూడా చెప్తారనమాట. అప్పుడు దశరథుడు ఒక్కొక్క కాలం వచ్చాక తను ఇంకా రిటైర్ అవ్వాలని, రాజ్యం త్యజించి రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకున్న రోజుల్లో ఆ ప్రజలందరినీ పిలిచి అడుగుతాడనమాట. నేను ఇప్పుడు ఇంకా పదవి విరమణ చేసి ఇంక వాళ్ళని ఇంకా రాజుగా చెయ్యాలి అన్నప్పుడు, ఆ ప్రజలందరూ కూడా రాముడే రాజు కావాలి, రాముడే రాజు కావాలని ఒకే కంఠంతో యునానిమస్ గా అంటారు కదా ఇంగ్లీష్ లో, అలా అన్నారట. అప్పుడు దశరథుడికి ఆశ్చర్యం వేసింది. "అరే, నేను కూడా ధర్మపాలన చేశాను, నేను కూడా ఈ రాజ్యాన్ని ఇన్ని రోజులు ఇంత సంపన్నంగా పాలించగలిగాను, ఎన్నో మంచి పనులు జరిగాయి, కానీ వీళ్ళు ఈ రాముడే కావాలని ఎందుకు అనుకుంటున్నారని" అప్పుడు వాళ్ళని అడగడం కూడా జరిగిందట. అయితే అప్పుడు దశరథుడు అడుగుతాడు, మరి నేను కూడా ఇలా చేశాను కదా, మీరు రాముడే అని ఎందుకు అంటున్నారు అంటే, అప్పుడు వాళ్ళు రాముడి యొక్క గుణగణాలను శ్లాఘిస్తారు. రాముడిలో ఎన్నో విశిష్టమైన గుణాలు ఉన్నాయి, అందుకని మేము రాముడిని కోరుకుంటున్నాము. కానీ ప్రత్యేకంగా రాముడిలో ఒకటి ఉంది, అది మిగతా వాళ్ళలో కనబడదు. ఏంటంటే ఇంకొకళ్ళ కొరకు చాలా బాధపడతారు. రాముడిలో ఉండే గుణగణాల్లో ఒకటి ఏంటంటే ఇంకోళ్ళ కొరకు, అంటే ఇంకొకళ్ళకి ఏదైనా బాధ ఉంటే ఆయన ఏడుస్తారట. అంటే మనకి బాధపడితే మనం ఏడవడం ఒకటి, అది సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ ఇంకొకడు బాధపడుతుంటే మనం ఏడడం అనేది ఏంటే, అది ఎంపతి అంటారు కదా. కంపాషన్ ఒకటి, ఎంపతి ఒకటి, అది చాలా తక్కువ. అందుకనే మన భగవత్ సత్సంగంలో కూడా ఇంకోళ్ళ బాధని అర్థం చేసుకోవాలి, ఇంకోళ్ళని బాధ అర్థం చేసుకొని వాళ్ళ కొరకు ప్రార్థిస్తే మనకు కూడా ఆధ్యాత్మిక పరంగా మనం ముందరికి వెళ్తామనే కదా. ఈ యొక్క ప్రార్థనలో మన కొరకు మనం ప్రార్థించుకునేవి కొన్ని అయితే, ఇంకోళ్ళ కొరకు ప్రార్థించుకునేవి కొన్ని అయితే, మన ఇంకోళ్ళని మనం మన కొరకు ప్రార్థించడం, రిక్వెస్ట్ చేయడం ఏదైతే, ఈ మూడు ఉంటాయి. ఎందుకంటే మనలో కూడా ఆ గుణం బయటపడాలని. కానీ సర్వసాధారణంగా మనం ప్రార్థించేది, మనకు బాధ అయితే మనం ఏడుస్తాం, ఇంకొకడు ఎందుకో చేయలేదని మళ్ళీ ఏడుస్తాం, కానీ వాడు బాధపడుతుంటే ఏడ్చే సంఘటనలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఆ యొక్క దృక్పథాన్ని, ఆ యొక్క మనోభావాన్ని పెంచడానికి కూడా ఈ యొక్క వామన లీలలోను, ఈ రామాయణ చరిత్రలోను మనకి బాగా తెలుస్తాయి అన్నమాట. ఈ అంటే కంపాషన్ అనేది. అలాగే మనకి ఈ యొక్క శ్లోకాన్ని చెప్తూ భగవద్గీతలోని
ఆ శ్లోకం కూడా ఆచార్యులు చెప్తారు. ఎలాగైతే వామనదేవుడు వచ్చి 3 అడుగుల గురించి భిక్షం అడిగారో, కావాలని అడిగారో, అలాగే భగవంతుడు కూడా మని భగవద్గీతలో ఒకసారి అడుగుతున్నారు. అంటే కృష్ణుడు అర్జునుడికి ఇది చెప్తున్నట్లు మనకి కనబడినా, యాక్చువల్లీ అర్జునుడి ఈ ఆచార్యులు ఏం చెప్తుంటే, అర్- కృష్ణుడు కూడా అక్కడ వామన దేవుడు లాగా అర్జున్ నుంచి భిక్షం అడుగుతున్నా అంట. ఏమిటా భిక్షం అంటే మనకి 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో వస్తుంది. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్ససి కౌంతయ్య తత్కురుస్వ మదర్పణం. అంటే నువ్వు ఏది చేసినా నాయనా, ఏది తిన్నా, నువ్వు ఏది ఆఫర్ నాకు ఇవ్వాలనుకున్నా ఇచ్చేసేయి, నువ్వు ఏ తపస్సు చేయాలనుకున్నా అది కూడా నాకు ఇచ్చేసేయి ఓ అర్జున అని చెప్తున్నాడు అనమాట. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ఈట్, వాట్ ఎవర్ యూ గివ్ అవే ఆఫర్, నువ్వు ఏది చేసినా, ఏది తిన్నా, ఏది ఇంకోళ్ళకి ఇవ్వాలనుకున్నా, ఏ తపస్సులైనా చేయాలనుకున్నా అది నాకు ఈ అని చెప్పారనమాట. అంటే ఈ వామన చరిత్రలో ఇది చెప్పడం జరిగితే, ఈ వామనుడి యొక్క కంపాషన్ అంటే ఈ తిరుప్పావై మూడో పాశంలో మనం మొదటి తెలుసుకోవాల్సింది, నామ సంకీర్తనం చేయమని ఆండాళ్ళ తల్లి చెప్పారు. వామనుని తలుచుకున్నారు. ఎందుకు వామనుని తలుచుకున్నారంటే ఆ వామనుని తలుచుకోవాలంటే నాది నేను అనే దాని నుంచి మనం కొంచెం దూరం పడతాం. ఆ వామనుడు భగవంతుడు ఎంత కరుణామయుడో తెలుసుకోగలిగే మంచి అవతార విశేషం అది. అలాగే మనకి భగవద్గీత గురించి కూడా మాట్లాడేటప్పుడు ఈ అంటే భగవంతుడు భక్తుల కొరకు, భక్తుల మంచి కొరకు ఏం చేస్తాడు, ఎలా సేవ చేస్తాడని తెలుసుకోవాలనుకుంటే మనకి భగవద్గీత ఇస్కాన్లో ఉండే భగవద్గీత యథాతథంలో ఉండే కవర్ పేజీ చూస్తేనే చాలు. ఆ కవర్ పేజీలో ఎలా ఉంటుంది, కృష్ణుడు అర్జునుడికి ఒక సేవకుడు కింద వస్తున్నాడు. అంటే భక్తియుక్తి మార్గంలో మనం ఏదో సేవ చేస్తున్నాం అని మనం ఒకప్పుడు సేవ చేస్తూ కొంచెం పడిపోయి నేను ఇంత బాగా సేవ చేస్తున్నాను, అందరు నన్ను మెచ్చుకుంటున్నారు అనుకుంటూ ఉంటాం. కానీ ఇంకొకరికి సేవ చేయాలనే తపన కూడా కొంచెం ఉంటుంది. కానీ ఎక్కడో ఒక్కడ కొంచెం స్వార్థం అనేది ఉంటుంది. ఎక్కడో ఒక్కడ పేరు ప్రతిష్టలు తెప్పించుకోవాలని ఉంటుంది. అది నేను చేశాను, మేము చేసాము, మేము చేయడం వల్ల ఇలా అయింది అనుకునే ప్రక్రియ నుంచి బయటికి రావాలి అంటే ఆ సేవా భావం, మనం ఇంకా మంచి నిర్మలమైన సేవాభావం పెంచుకోవాలి అంటే మనం భగవంతుడు మనకి ఎంత సేవ చేస్తున్నాడో అర్థం చేసుకుంటే అప్పుడు ఆ సేవా భావంలో పవిత్రతను వస్తుంది. ఎలాగైతే వామన దేవుడు వచ్చి బలిమహారాజుని 3 అడుగుల కొరకు భిక్ష అడిగాడో, కృష్ణుడు కూడా అర్జునుడికి అలాగే సేవ చేశాడు. అంటే సేవ చెయ్యాలి అనేది మన మనలోంచి రావట్లేదు, భగవంతుడికి ఉంది అది. భగవంతుడే మన సేవ చేయాలని అనుకుంటున్నాడు కనుక, సేవ చేస్తున్నాడు కనుక మనం కూడా భగవంతుడి కొరకు, భగవంతుడి భక్తుల కొరకు సేవ చేయాలి. ఒక ఒక రెస్పాన్స్ లాగా. కానీ ఏదో మనం సేవ చేస్తున్నాం అనుకోవడం, మన ద్వారా సేవ అవుతుంది అనుకోవడం అది ఉట్టి మాట. ఎందుకంటే భగవంతుడికి ఆ సేవా భావం ఉంది కనుక, భగవంతుడు ఆ సేవా భావాన్ని దర్శింపజేశాడు కనుక తన దివ్య లీలల ద్వారా మనకు కూడా ఆ సేవాభావం మనం కావాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సాన్నిధ్యం కోరుకుంటున్నాం. ఇక్కడ ఆండాళ్ తిరుప్పావై నోము వాళ్ళు ఏంటి, వాళ్ళు పావై నోము వాళ్ళు చేసేది ఏంటి, భగవంతుడి సాన్నిధ్యం కోరుకోవడం. అంటే ఈ సేవాభావం అనేది ఇంకొకళ్ళ కొరకు, ఇంకోళ్ళ గురించి ఆలోచించడం, ఇంకోళ్ళ గురించి శ్రేయస్సు గురించి ఆలోచించడం, ఇవన్నీ ఈ పాత్రలో బాగా బాగా కనబడతాయి ఈ వామన చరిత్ర ద్వారా. తర్వాత మనకి 3 వర్షాలు, నెలకు 3 సార్లు అని ఈ పాశరంలో చెప్పబడింది. అంటే దీన్ని ఆచార్యులు అన్వయించినప్పుడు, అంటే ఏదైనా వస్తుంది అంటే ఏదైనా ఒక మంచి పని చేయడం ద్వారా మనకి ఏదో వస్తుంది అంటే ఎక్కడో ఒక గురువు శిష్య సంబంధం, ఆ గురువు ఆ శిష్యుల యొక్క పరంపర రీత్యాగా వచ్చే జ్ఞాన సముపార్జన మీద మనకి ధ్యానం మళ్ళుతుంది అనమాట. అంటే ఆ 3 ఏంటి అంటే ఎలాగైతే గురువు, ఒక ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడికి మనకి ఆ భక్తి ప్రస్థానంలోకి ఎలా తీసుకొస్తాడంటే, ఒకటి శ్రవణం, తత్వజ్ఞానాన్ని వినిపించడం, శిష్యుడు వినటం, పాఠం లేదా ఉపదేశం చెప్పడం. అంటే ఆ సద్గురువులు బోధన ద్వారా జ్ఞానం పెంపొందించడం. ఈ పాఠంలో ఇది ఉంది, ఈ పాఠంలో ఇలా ఉన్నాయి అని చెప్పడం. తర్వాత వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయమనడం, చేయించడం. శ్రవణము,
పఠనము, వేదాంత గ్రంథాల అధ్యయనం వల్ల ఆ భక్తి మార్గంలో జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక స్పష్టతని వాళ్ళు కలిగిస్తారట. అది ఇక్కడ మనకి ఈ పాశురంలో 3 వర్షాలు, మూడు ఆ ఆ ఆ మూడు అనే పదానికి ఆచార్యుల అనుగ్రహం, శిష్యుల శిష్యులకు భగవంతుని మహిమను సకల దృష్టి కోణాల్లో ఎలాగ అర్థం చేయించాలో దాని యొక్క సంపదని ఆ, చెప్ చూపెట్టింది ఆండాళ్ తల్లి అని చెప్తారనమాట. తర్వాత ఈ పాశంలో ప్రధానంగా అనన్య శరణత్వం, అనన్య గతిత్వం అని కూడా ఆ రెండు ప్రక్రియలు కూడా బాగా వస్తాయని ఆచార్యులు చెప్తారు. అంటే ఒకటి అనన్య శరణత్వం అంటే భక్తులు ఇతర ఆశయాలను విడిచిపెట్టి పూర్తిగా భగవంతుని శరణు పొందడం. ఎలాగైతే బలి మహారాజు వామన దేవుడికి శరణం పొందాడు, అలాంటి దివ్యలీలని వీళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు కాబట్టి అనన్య శరణత్వం గురించి చెప్తారు. బలి మహారాజు కూడా ఒక శరణాగతికి ప్రతీక కింద కూడా నిలబడతారు కదా. తర్వాత అనన్య గతిత్వం గురించి ఎందుకు అంటే భగవంతుని వైపు మనం మనసు మాత్రమే మనసును మా- మ- మనం మరల్చుకోవాలి. మరల్చుకోవాలని చెప్తారు కదా. ఆడాళ్ళు తల్లి ఈ పాశ్రం ద్వారా భక్తులకు తమ జీవితాల్లో ఈ నైతిక విలువలను ఆచరించడానికి ఈ మార్గం చూపెట్టారు. అంటే అనన్య గతిత్వం అంటే భగవంతుడి వైపు మన మనస్సును కేంద్రీకృతం చేసేటట్లు మనం ఏం చేస్తే అది ముఖ్యము అని మనకి చెప్తారన్నమాట. ఈ అనన్య గతిత్వం, అనన్య శరణత్వం ఈ శ్లోకంలో బాగా వస్తాయి. ఈ శ్లోకంలో ఇంకా బాగా ఆచార్యులు చెప్పేది ఏంటంటే నామ సంకీర్తనం యొక్క ప్రాముఖ్యత. ఒకటి కంపాషన్, ఒకటి కరుణ భగవంతుల్లో, ఐ అండ్ మైండ్ ని తొలగించుకోవాల్సిన అవసరము. ఒకటి గురువు మనకి 3 విధాలుగా శ్రవణము, పఠనము, ఆ శాస్త్ర గ్రంథాల యొక్క ఎలా చదవాలో చెప్పడము, అలా మనకి సంపదని, ఆధ్యాత్మిక సంపదని ఇస్తే నామ సంకీర్తనం చేయాలి, నామ సంకీర్తనం చేస్తున్నాము, చేశాము అని ఆండాళ్ళ తల్లి వాళ్ళు ఈ భాషలో గట్టిగా చెప్పారు కనుక ఈ భాషలో నామ సంకీర్తనానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఆ భగవంతుని నామాన్ని జపించడం వల్ల అనేది భక్తుల కోసం అది భక్తులు చేసే అత్యంతమైన ముఖ్యమైన పని. అది చేయడం వల్ల భక్తులకే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరం అని చెప్తారనమాట. అందుకని ఈ నామం సంకేతం వచ్చింది గనక మనకి అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో కూడా చెప్తారు, దేవుడు దేవుడి పేరుకి తేడా లేదు, కానీ దేవుడి పేరు దేవుడి కంటే శ్రేష్టమైనదని చెప్తారు. అందుకనే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు కూడా అదే మనం తలుచుకోవాలి. దేవుడు ఎంత దూరంగా ఉన్నా కూడా, మనకు కనిపించిన దేవుడు మనకు ఎంతో దూరంగా ఉన్నా దేవుడి పేరు మనకి సన్నిహితంగానే ఉంటుంది, మన నోట్లోనే ఉంటుంది. అది మనల్ని రక్షిస్తుంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ద్వారకలో ఎంతో దూరంలో ఉన్నప్పుడు ద్రౌపదిని రక్షించింది ఆయన పేరే. అంటే భగవంతుడు ఒక బంగారు ముద్ద అయితే భగవంతుడి పేరు మెడలో ధరించడానికి సిద్ధమైన బంగారు ఆభరణం వంటిదని పెద్దలు చెప్తారన్నమాట. ఆ భగవంతుడి పేరు ఎంత విశిష్టమైనదంటే భగవంతుడు లేడు అని ప్రకటించే వారు కూడా ఈ కృష్ణుడు లేడు, రాముడు లేడు అని వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉండలేడు అనమాట. అంటే ఆయనని నిరాకరించిన వాళ్ళు కూడా తెలుసో తెలియకుండా ఆయన పేరు పలకాలి. ఆయన దూషించిన వాళ్ళు కూడా అలానే పలుకుతారు. ఎలాగైతే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, చాలా అనూహ్యమైన పరిస్థితుల్లో తల్లి అంటే ఇష్టం లేని వ్యక్తి, అది చాలా దౌర్భాగ్య పరిస్థితి. కానీ తల్లిని అంటే అసహించుకొని తల్లి తల్లి ఎంతో బాధలు పెట్టిందని, తల్లి వల్ల తనకి బాధలు కలిగాయని తల్లిని సహజంగా కొంచెం ద్వేషించే వ్యక్తి కూడా తనకి స్వయంగా బాధ కలిగినప్పుడు అమ్మ అనే పిలుస్తాడు, తల్లినే తలుచుకుంటాడు. అంటే నామంలో అంత పవర్ ఉందని, శారీరక వ్యాధులు కవ్వాలన్నా, మానసిక బాధల నుంచి నివారించాలని, మనకి నివారణ కలగాలన్నా, ఆత్మకి అంటుకునే పాపాలు మనం చేసే పనుల వల్ల తొలగాలన్నా దేవుడి పేరే జపించాలని పెద్దలు చెప్తారు. దేవుడిని ప్రేమ దేవుడి యొక్క ప్రేమను పొందడం కొరకు, ఆయనతో సాన్నిధ్యం కొరకు ఆ పేరుని ఆశ్రయించాలి. ఆయన పేరు మహిమపరచడానికి ఏ అర్హత అవసరం లేదు. దాని ఫలితం ముందుగా నిర్ణయించబడదు. ఎలాగైతే గంగా నదిలో మనం స్నానం చేయడానికి వెళ్తే ఇంకో ఎన్నో చోట్ల స్నానం చేసి గంగా నదిలోకి వెళ్ళాలని ఏం లేదు. అర్హులైన వారు, అర్హులు కాని వారు కూడా గంగా నదిలో స్నానం చేస్తారు. ఆ గంగా నది అలానే వాళ్ళని పవిత్రం చేస్తుంది.
అలాగే దేవుని పేరుని జపించడంలో ఎవరికి అర్హత లేదని మనం తెలుసుకున్నా. కర్మయోగ నిష్ఠులు కేశవుడు, నారాయణుడు వంటి నామాలను మనం జపించాలి. అంటే మనం ఈ కర్మయోగం ద్వారా కూడా, భక్తి యోగం ద్వారా కూడా చేసేవి చేయడం, చేయకూడనివి చేయకూడని తెలుసుకుంటూ ఆండాళ్ళ తల్లి ఎలాగైతే ఈ నోముల్లో వెళ్తున్నారో అలా చేసేవాళ్ళు కూడా నామాన్ని జపించాలి. ఈ నామాలు జపించడం వల్ల వారు చేసిన పాపాలని తొలగిపోవడమే కాకుండా ఆచార ఆచారాలను పాటించేందుకు వాళ్ళకి అర్హత కల్పిస్తుంది. అదే ప్యూరిఫికేషన్. మన అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో చెప్పుకోవాలంటే పరివర్తన. ఈ నామ జపం వల్ల కలిగేది, శుద్ధ నామ జపం వల్ల కానీ, కొంచెం ఈవెన్ ఫాల్ట్స్ లో ఉన్న నామ జపం వల్ల కలిగేది కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్. అందుకనే మనం కూడా మామూలుగా ఎన్నో సత్సంగాలు, ఎన్నో భక్తి యుక్తి మార్గంలో ఉండే ప్రక్రియలు ఎన్నో ఎన్నో చోట్ల చూస్తాం. కానీ ఏ సత్సంగంలో అయితే ఈ నామం, నామ జపం, నామానికి ఉండే వైభవాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకునే భక్తుల సత్సంగం ఉంటుందో ఆ సత్సంగంలో మనం చూసేది ఒక ముఖ్యమైనది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క పరివర్తన. ఆ పరివర్తన అనేది మిగతా దాంట్లో చూడం. వాళ్ళు ఎన్నో ఏళ్ళు వాళ్ళ సత్సంగాలు ఉంటారు కానీ ఎక్కడికి కొంచెం ముందరికి వెళ్తున్నట్లు మనకు కనిపించదు. కానీ ఈ నామజపం ప్రభావం మనకి జ్ఞానాన్నే ఇవ్వకుండా కాకుండా మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, మనలో ఒక పరివర్తనని తెలుస్తుంది అనమాట. అంటే భక్తి మార్గం అనుసరించే వాళ్ళు దేవుని ప్రేమను పొందించుకునే సాధనంగా నామస్మరణ చేస్తారు. అలాగే ఈ మూడో పాశలో కూడా నామస్మరణతోనే ఆండాళ్ళ తల్లి వస్తుందన్నమాట. అందుకని ఈ పాశురాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు భగవంతుని యొక్క కరుణ, శక్తి, భగవంతుడి యొక్క మహిమ చిన్నగా వచ్చి పెద్దగా ఇవ్వడం. మనం భగవంతుడి భక్తి చేస్తే మనకే కాకుండా మన తోటి ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఎంతో మంచి కలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క భక్తి, ఆ నేను నాది అని తొలగించుకునే ఆ యొక్క మనస్ మనస్సులో ఉండే ఆ దృష్టికోణం తెలుసుకోవాలంటే ఈ వామన చరిత్రను గుర్తుపెట్టుకోవడం, ఆ వామన చరిత్రని వీళ్ళు నామస్మరణగా చేస్తున్నారు గనక ఆ నామస్మరణ గురించి మనం తెలుసుకోవాలి అనేది ఈ యొక్క శ్లోకంలో, ఈ యొక్క పాఠంలోనే ముఖ్యమైన విశేషాలు. మనకి ఎంత టైం ఉంది మాతాజీ ఇంకా? టైం అయిపోయింది. బ్రేక్అవుట్ రూమ్ ఖాళీ చేయమని వసంత్ ప్రభు మెసేజ్ హరే పెట్టారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. దీన్నే తెలుగులో మమకారం మమత్వం అంటారు. హరే కృష్ణ. అదే. హరే కృష్ణ. అందరికీ ఒక చిన్న విన్నపం. కొంచెం కంగారు పడుతున్నట్టున్నారు. క్లాస్ స్టార్ట్ అవగానే ఒక 10 నిమిషాలు ఇంట్రడక్షన్ పెడతారు. ఆ తర్వాత అందరూ రూమ్లోకి వస్తారు. సో అది ఒక్కటి భక్తులు అందరూ గమనించగలరు. హరే కృష్ణ. వి కెన్ వికెట్ ద రూమ్. announcements quickly we can make it. Hare Krishna, Gita Jayanti is month That's is very going. important. Announce it. Every day you announce it. Please do not miss it. Yeah. So Gita Jayanti month is going on, which started from the Ekadasi day. So you can donate Bhagavad Gita to your dear and near, and we are distributing it to the whole of the India. You can see the screen where we are giving it. So you can donate as BG Dan. Dan is a kind of Lakshmi give.